పంద్యానికి మేము రావచ్చా? ఎవరైనా రావచ్చు, ఈ పండోడు తప్ప. ఏంటని ఆ పందెం? ఒక మనిషి 50 పరోటాలు వేసింది వేసినట్టు తినాలి. అలా తింటే నేను మీకు 100 రూపాయలు ఇస్తాను. పైగా మీరు తిన్న వాటికి డబ్బులు కట్టక్కర్లేదు. అలా కాకుండా మీరు ఓడిపోయారనుకోండి, మీరు నాకు 100 రూపాయలు ఇవ్వాలి. ఇంకా తిన్న పరోటాలకు డబ్బులు కట్టి వెళ్ళాలి. ఏంటి, అర్థమైందా? 50 పరోటాలా? పంద్యానికి నేను రెడీ. ఇదిగో ఇదిగో. పైడిగాడి గురించి తెలియక పందెం కట్టాడురా, బలైపోయినట్టే. 4. నాకు 2. అయిపోయాడు. పరోటా లేవురా? నువ్వు వచ్చే వరకు వాసన చూస్తూ కూర్చుంటారనుకున్నావా? అయిపోయినాయి, వెళ్ళి పట్టరాపా. ఏయ్, ఆ బకెట్ పెట్టెళ్ళు. ఏ ట్రైడ్? శంకర్, చాలు, 50 తిన్నాను. 42 తిన్నావయ్యా? 50 తిన్నాను. కావాలంటే గీతలు లెక్క పెట్టుకోవయ్యా, 42 ఉంటాయి. 50 తిన్నా నాకు తెలీదా? వడ్డించిన నాకు తెలీదా? 42 ఉన్నాయి. నేను ఒప్పుకోను, నువ్వు అన్ని దొంగ లెక్కలు చెప్తున్నావు. నేను తిన్నాను, కౌంట్ మొత్తం దులిపే, మళ్ళీ మొదటి నేను తింటాను. ఒరే పెంటిగా, నువ్వు వెళ్ళి లెక్కలేరా. రేయ్, మనకి ఆడియన్స్ ఉన్నారా? 11 మంది చప్పట్లు కొట్టారు. పని చూడరా. Both the teams, Bimli to right. కబడ్డీ 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 కబడ్డీ. కరీంనగర్ జట్టుకి 1 పాయింట్. ఇది ఆడడం అవసరమా? చూసుకోవాలి కదమ్మా. 1 point. తెలుసా కొడతాడని? కబడ్డీ 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 నీ అబ్బ కనబట్లా? చెవులు దొబ్బేరా. తీసుకొచ్చి అనవసరం కబడ్డీ ఆట ఆడిచ్చారు. వెళ్ళాలరా, కొంపు తీసి సరే కుమ్మేస్తారేమోరా. నేను కాదు. కామెడీ సినిమా చూస్తున్నట్టు ఉంది. అరుగో బాగా ఆడతారని ఆయన సెలెక్ట్ చేశారు. కర్మ. రే పెంటిగా, మొదటి గీత మీద ఒక కాలు పెట్టి రెండో కాలు పైకెత్తాలి. కబడ్డీ 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 కబడ్డీ. అరే పైడిగా కరెస్టా కబడ్డీ. హాఫ్ టైం. రారా, బెండ్ 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 బెండ్. ఇలా చేతులు పెట్టి పుష్ పుష్ చేయాలి. ఓకే సార్. అరే మామా, నీకు అది వచ్చా? ఏంటది? దా చూపిస్తా. ఏయ్ బండా రారా. నీ అబ్బా అటుపా. అది. అరే బండా,
ఇదిగా జంప్ ఎలా చేయాలో వాళ్ళని చూసి నేర్చుకున్నాను. నేను నీకు నేర్పిస్తాను, నువ్వు చూసి నేర్చుకో. సరే. ఆ? వంగు. ఏయ్! వంగే. ప్రతోడు కబడ్డీ ఆడడానికి వచ్చారు. రెడీయా? రెడీ. పందినారా చెప్తే అర్థం కాదురా, దున్నపోతా. వంగే. చాలా ఇంకొంచెం వంగు. చాలా ఇంకా చాలా ఇంకొంచెం వంగరా పందినారా. చాలా పడుకుంటేనే నేను దూకడం కష్టం, వంగుంటే తుని అబ్బా. చూసారా 6వ తరగతిలోనే ఏంట్రా? ఓ లవ్వా? పైడి పైడి ఇది ఏ క్లాస్ రా? 6వ తరగతిరా. ఏ మా బుడ్డది 2, మా వాడు 4, నేను 6. ఈ విషయం తెలిస్తే మా వాళ్ళు ఎంత సంతోషపడతారా? పడుకున్న వాడిని లేపి ఈ విషయం నాకే చెప్పాలరా? అవునరా, మళ్ళీ మన ఆట ఎప్పుడురా? ఎల్లుండి రాత్రి రా. మరి రేపు రాత్రి రేయ్ ఆడి చూడు, ఆడి ఆడేది అవుతుంది. అర్థంగా ఏరా పెంటిగా ఏయ్ సూరి, ఎప్పుడొచ్చా ఊరి నుంచి? నేను వచ్చాను రా. ఏంట్రా నీ కొట్లో టీ నువ్వే తాగుతున్నావు? ఏం చెప్పంటారా? ఆడపిద్దరు పన్నప్పుడు కొట్టుకే రారని చెప్పినా కూడా విద్దు కొట్టి తీసి నాకు తప్పిస్తుంది. ఎవర్రా? మా అత్త. అందరికి చెల్లెత్తి మీద ఉంటుంది, నాకు మా ఇంట్లోనే ఉంది. సరే కానీ కూర్చోండి, ఓ స్పెషల్ టీ కొట్టించేస్తారు. వద్దుగానే పద ఎక్కడికి? జాతరకి. జాతరకా? ఒక్క నిమిషం మామినాడికి వచ్చేస్తాను. సరిపో. ఏమో మంగా సూర్య వాళ్ళు వచ్చారే, జాతర పిలుస్తున్నారే, వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. వెళ్తావు మోకం చూడు, ఎందుకు వెళ్ళవు? పెద్ద జమీందారు కదా, తినమరిగిన కొడి ఊరంతా తిరిగిందని చెడు తిరుగులు తిరగడానికి అలవాటు పడ్డాలు ఇంటి పట్టున ఎందుకుంటారు? చేనులో దాపురించింది, ఎక్కడికి వెళ్ళి చచ్చిపోవచ్చుగా, ఇక్కడ ఉండి మా ప్రాణాలు లేకపోతే. వెళ్ళొస్తానే, ఒప్పుకోయే. సరే వెళ్ళి త్వరగా వచ్చేయి. సరే సరే. ముసలమ్మ ఇంట్లోనే చచ్చింది, పేపర్లు దీన్ని చచ్చిపోయిన వాటి వస్తే బాగుంది. వీడు వచ్చేలోగా బయట తిరిగి ప్రసవం తినేస్తాడు రా. సరే సరేలే. ఎరా బండా వెళ్దామా? ఏం సూరి బాగున్నావా? బాగున్నానమ్మా, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను. ఇంట్లో దాంతో కూడా బయట ఇళ్ళతో కూడా సరే వెళ్ళి స్నానం చేయండి. ఎరా మొత్తం తినేస్తున్నావా? అసలు వ్యాపారంలో గెలుస్తుంటే ఇవా తీసుకా. ముసల్దాన్ని చెప్పుకో, నువ్వు పదా, జాతర మొదలైంది, పదా. అదిగోరా దేవుడు వస్తున్నాడు. ఎంతసేపు రా? అదిగో నువ్వు వచ్చేసారు. ఏంట్రా ఒకటి వచ్చావు? గణేష్ గడేడి? వాడు రాడ్రా. ఏంట్రా నువ్వు అనేది? అవునరా, వాళ్ళ నాన్న ఇంట్లో పెట్టేసి తాళం వేసేశాడు. రే మరి ఇప్పుడు ఏం చేద్దాం రా? అరే మావా, నేను వెళ్ళొస్తాను, ఈసారైనా మ్యాచ్ గెలుచుకొని రండి. రే పెంటిగా ఆ? ఒక్కడు తగ్గాడురా. అయితే నేనా? మా అత్త చంపేస్తుందిరా. వీడితో ఏంట్రా మాటలు? మందలోడా బరిమాయలోడా, మందలోడా బరిమాయలోడా, 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 ఆ తర్వాత నీ బాడ, ఆ బరిమాయలోడా, ఆ తర్వాత నీ బాడ. ఒరేయ్ బండ సచ్చినోడా, దొన్న కోసం పెరిగినావు, పుట్టిన కూడా కొట్టడం శాత కదరా సచ్చినోడా, నీ బతుకు సెడా. కనబడేలా కట్టండి రా. రేయ్ పిచ్చోళ్ళు అనుకున్నావు, వీళ్ళంతా తెలిస్తే కుమ్మేస్తారా? ఒట్టురా, చచ్చిపోయిన మా మీద ఒట్టు, నువ్వు ఉట్టు కొట్టు. మరి ఒక్క దెబ్బతో మాత్రం ఎత్తి పగిలిపోద్ది. మొన్న ఒకసారి సింగిల్ టీ అడిగితే ఉన్నది ముసలి పీనుగా. అందా అంటే ఆడి కోరిక ఎందుకు కాదన్నాడు? సరిగట్టు. కట్టండి. రేయ్ కనిపిస్తుందా? లేదురా, ఇప్పుడు ఇప్పుడు కనబడుతుంది. నీ అబ్బాయి ఇంకా కట్టలేదురా. ఓహో, ఏంటే నీ అల్లునికి గంటలు కడుతున్నారు, కొంప తీసి ఉట్టిగాని కొడతాడా? ఆడి మొక్క ఆ సచ్చినోడికి ఇంట్లో ఉట్టే అందదు, ఇక గంటలు కడితే కొట్టి కొట్టినట్టే. ఎలా పైగా రేయ్ కొట్రా, కొట్టు, నువ్వు మగోను అయితే కొట్రా, నీకు శాతం అయితే కొట్రా. రేయ్ కంచాల దగ్గర కాదు నీ పెట్టకు, ఇక్కడ చూపించరా. కొడతా కొట్రా కొడతా కొట్రా కొడతా కొట్రా సచ్చినోడా. కొడతానే. ఇకపోతే మన కాలి కన్నారా వచ్చినాడు. ఎన్నో ఏళ్ళ నుంచి ఉట్టిని కొట్టి గెలుచుకున్న ఒకే ఒక వ్యక్తి. మరి ఈసారి కూడా మన కాలి కన్నారా కొడతాడో లేదు చూద్దాం. మన వాళ్ళు ఉత్సాహపడి తిప్పుతున్నారో ముసలోడు కూడా పోయాడా? గట్టుడే
టైం అయింది వెళ్దాం పదరా